గుడ్ మార్నింగ్ పిల్లలు, నేను మీ గణేష్ సార్. మనకి నవోదయ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్ స్కాలర్షిప్ టెస్ట్ కావచ్చు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ఎంఎస్ కావచ్చు, మరి ఏ ఇతర పిల్లల యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా మనకి యూస్ఫుల్ అయ్యే రీతిలో మనకి ఇది పార్ట్ 4లో ఉన్నాం. 4th క్లాస్ ఇది. రేషియో అండ్ ప్రపోర్షన్స్ సంబంధించి మనకి 4th క్లాస్ ఇది. ఈ క్లాసెస్ అన్ని కూడా మనకి బేసిక్స్ నుండి హై లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ సైనిక్ స్కూల్ కావచ్చు, ఆర్ఎంఎస్ కావచ్చు, నవోదయ కావచ్చు అండ్ ఎన్ఎంఎంఎస్ కావచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో బేసిక్ నాలెడ్జ్ లేనిదే మనము అక్కడ అటెంప్ట్ చేయలేం. అక్కడ అన్ని కూడా ఎటువంటి మోడల్ కోచింగ్స్ అంటే ఒక 4 కోచింగ్స్ ఇచ్చినట్టయితే అందులో ఒక క్వశ్చన్ అనేది ఐఐటి మోడల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాం, బేసిక్ నుండి ఐఐటి వరకు కూడా క్లాసెస్ అనేది మన పిల్లలను ఉద్దేశించి మనము గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కావచ్చు, అది ఏ రకమైన పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా మీ పిల్లలకి తెలియజేయండి. ఇక్కడ మనకి బేసిక్ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ లేనిదే మ్యాథ్స్ పైన ఐఐటి లెవెల్ క్వశ్చన్స్ మనము హ్యాండిల్ చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ అవసరం. పార్ట్ 1లో చూసినట్టయితే రేషియో అండ్ ప్రపోర్షన్స్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినట్టయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనము పార్ట్ 4 నుంచి మనకి ఇంకొక 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రీవియస్ పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా క్లాసెస్ మనకి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ సంబంధించి ఐఐటి లెవెల్లో మన క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడండి. చూసి మీ యొక్క మ్యాథ్స్ ని డెవలప్ చేసుకోండి. మీరు మీ స్కూల్లో మంచి టాపర్స్ గా ఎదగవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను నవోదయ ప్రిపేర్ అవుతున్నాను, సైన్స్ స్కూల్ ప్రిపేర్ అవుతున్నాను, నేనే చూడాలని అనుకోవద్దు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు అందరూ కూడా బేసిక్ నాలెడ్జ్ నుంచి మనం ఐఐటి లెవెల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ క్లాసెస్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మీ అందరూ కూడా మీకు తెలిసిన పిల్లలందరికీ కూడా మీ వంతు సాయంగా నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా అర్థం కాకపోతే మరలా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు చేయలేని ప్రాబ్లమ్స్ ని పదే పదే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ మీరే ఎందుకు నేర్చుకోవాలంటే, ఫర్దర్ గా రాబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్టూడెంట్ గా ఉన్న టైంలోనే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో నేర్చుకున్నట్టయితే మీరు రెడీ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ అజయ్ అండ్ సంజయ్. కొంత మనీ ఉందంట, దాన్నట అజయ్ కి సంజయ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడ. ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 7:11. 7:11 లో అజయ్ సంజయ్ వీళ్ళిద్దరికి 7:11 రేషియోలో కొంత మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సంజయ్ గెట్స్ 6,000 రూపీస్ మోర్ దెన్ అజయ్. అంటే అజయ్ కంటే సంజయ్ 6,000 రూపాయలు అదనంగా పొందుతున్నాడు. మరి హౌ మచ్ మనీ అజయ్ గెట్, అజయ్ అనేవాడు ఎంత పొందుతాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, అజయ్ కి సంజయ్ కి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 4 పార్ట్స్ అనేది మనకి 4 పార్ట్స్ అనేది డిఫరెన్స్ ఉంది. మరి అజయ్ కంటే సంజయ్ ఎంత కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాడు? 6,000 రూపాయలు తీసుకుంటున్నాడు. 6,000 రూపీస్ ఎక్సెస్ తీసుకుంటున్నాడు. మరి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 4 పార్ట్స్. అంటే అజయ్ కేమో 7 పార్ట్స్, సంజయ్ కేమో 11 పార్ట్స్ తీసుకుంటున్నారు. ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. అందులో ఈ సంజయ్ కి 4 పార్ట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఆ 4 పార్ట్స్ దేనికి ఈక్వల్? ఈ 6,000 కి ఈక్వల్ అన్నమాట.
అంటే 4 parts ఈక్వల్ 6000 అయితే 1 part అనేది ఏమవుతుంది, 1 part ఈక్వల్ టు 6000 by 4, దట్ ఈక్వల్ టు 6 15 జా 60 2 zeros, అంటే ఒక పార్ట్ వాల్యూ అనేది 1500 వచ్చింది ఒక పార్ట్. కానీ ఆడేట్ అడుగుతున్నాడు హౌ మచ్ డిడ్ అజయ్ గెట్స్ అని అడిగాడు. అజయ్ ఎంత తీసుకుంటున్నాడు, ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాడు, 7 parts. 7 parts కాబట్టి 7 into 1 part ఎంత, 1500. 7 zeros 0, 7 zeros 0, 7 5 35, 3, 7 1 7, 7 కు 3 కలిపితే 10, 10,500 అజయ్ తీసుకున్నటువంటి అమౌంట్ అన్నమాట. ఎక్కడుంది, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చాలా ఈజీగా త్వరగా చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా చేసినట్టయితే అంటే ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మనకి సైన్స్ స్కూల్ అవ్వచ్చు, నవోదయ కావచ్చు, ఆర్ఎంఎస్ కావచ్చు, ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్ స్కాలర్షిప్ టెస్ట్ లో కూడా ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చక్కగా మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అవ్వండి. మీరు రాబోయే కాలంలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, టీచర్ పోస్ట్ కావచ్చు, ఏ ఎగ్జామ్ రాయాలనే ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది మనకి అవసరం పడుతుంది. కాబట్టి విద్యార్థి స్టేజ్ లో ఉన్నప్పుడే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ కి రెడీ కావాలంటే మన యొక్క ఛానల్లో బేసిక్ టు ఐఐటి లెవెల్ క్వశ్చన్స్ అనేది క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది 26th క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి అరిహంత్ సిరీస్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఎన్ఎంఎంఎస్ కావచ్చు, ఆర్ఎంఎస్ కావచ్చు, సైన్స్ స్కూల్ కావచ్చు, నవోదయ కావచ్చు. అయితే ఇక్కడ మనకి బేసిక్స్ నుంచి ఐఐటి లెవెల్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా లెందీగా ఉంటుంది. ఈ క్వశ్చన్ లో ఏమి ఉండదు. చూడండి, ద రేషియో బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్. ఒక స్కూల్లో బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో అనేది 4:, ఇది బాయ్స్, ఇది గర్ల్స్. వీళ్ళు 4:6 రేషియోలో ఉన్నారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200, the ratio becomes 5:6 respectively. How many girls are there in the school అని అన్నాడు. ఈ క్వశ్చన్ ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బాయ్స్ 4 parts ఉంటే గర్ల్స్ ఏమో 6 parts ఉన్నారు. అంటే మనము బాయ్స్ అనే వారిని ఏమంటాము, 4x అనుకుందాం. మరి గర్ల్స్ ని ఏమనుకుందాము, 6x అనుకుందాం. వాడేం చేశాడు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంక్రీజ్డ్ బై 200, బాయ్స్ నేమో ఇంక్రీజ్ చేశాడు. ఎంత, 200 ఇంక్రీజ్ చేశాడు కదా, +200. ఇలా చేయడం ద్వారా ఏమొస్తుందంట, ఒక 5:6 అనే రేషియో వచ్చిందంట. అంటే 5:6 నే 5/6 అని రాస్తాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి, ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 6 4 జా 24x ప్లస్ 6 2 జా 1200, దట్ ఈక్వల్ టు 5 6 జా 30x. ఈ 24x అనేది ఇటువైపు వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ 24x ప్లస్ ఇటువైపు వస్తే 30x మైనస్ 24x, దట్ ఈక్వల్ టు ఇక్కడ 1200 మిగిలింది. మరి 1200 ఈక్వల్ టు 30x నుంచి 24x పోతే ఎంత, 6x. 6 1 జా 6 200 జా, అంటే x ఈక్వల్ ఎంత వచ్చింది, 200 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేశాను, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్ అని అన్నాడు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నది, 6 parts. అంటే గర్ల్స్ కావాలంటే మనకి 6x కావాలి. 6x అంటే 6 into 200, దట్ ఈక్వల్ టు 6 2 జా 12, 1200 నెంబర్స్ గర్ల్స్ అన్నమాట. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ క్లాసెస్ ఎనీ స్టూడెంట్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా చూసుకుని మీ స్టూడెంట్ స్టేజ్ లోనే
మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ కి ఏ విధంగా రెడీ కావాలో చక్కగా ఇంటి దగ్గర కూర్చొని ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ చూసి మీ యొక్క మ్యాథ్స్ ని బిల్డ్ చేసుకోండి. మీరే మీ స్కూల్లో మ్యాథ్స్ లో టాపర్స్ కండి. ఓకే, ఈ క్వశ్చన్ అనేది 27th క్వశ్చన్. ఇది కూడా కొంచెం లెందీగా ఉంది కదా అనేసి చేయడం మానేయకండి. చివరి వరకు కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ టోటల్ గా 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ నేను క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చివరి వరకు కూడా చూడండి. చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నేను బేసిక్స్ నుండి కూడా ఐఐటి లెవెల్లో మన యొక్క క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ 1224. If the number of girls in the school is 600, then what is the respective ratio of the total number of boys to the total number of girls in the school అని అడిగారు. అసలు మనకి టోటల్ ఎంతమంది ఉన్నారంటే మనకి 1224 నెంబర్స్ ఉన్నారు. ఇందులో గర్ల్స్ ఎంతమంది అంటే గర్ల్స్ 600 ఉన్నారు. గర్ల్స్ ఏమో 600 ఉన్నారు. మరి బాయ్స్ కావాలంటే ఏం చేయాలి? మనకి బాయ్స్ కావాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 4 2 12 6 పోతే 6. ఇది బాయ్స్. మరి వాడేమడుగుతున్నాడు? దెన్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. అక్కడ బాయ్స్ కి నెంబర్ ఆఫ్ బాయ్స్ కి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కి టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కి రేషియో అడుగుతున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో అడుగుతున్నాడు. అంటే బాయ్స్ ఎంతమంది మనకి 624 ఈస్టు గర్ల్స్ ఎంతమంది 600. ఇప్పుడు 2 టేబుల్లో పోతుంది చూడండి. 6 టేబుల్లో కూడా పోతుంది. 600 జా 6 10 జా 60 6 4 జా. ఓకే, నెక్స్ట్ 4 టేబుల్ పోతుంది. 425 జా, ఇక్కడ 426 జా. మరి ఇంకా పోదు. ఇంకే టేబుల్లో కూడా 26 25 పోదు. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క బాయ్స్ గర్ల్స్ రేషియో అనేది 26:25. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లం లెందీగా చదవాలి అంతే. ఇందులో ఎటువంటి ఏం లేదు. టోటల్ నుంచి ఇచ్చిన గర్ల్స్ ని సపరేట్ చేస్తే మనకు బాయ్స్ వస్తారు. మనకు బాయ్స్ గర్ల్స్ రేషియో కావాలి కాబట్టి బాయ్స్ అంటే 624, గర్ల్స్ అంటే 600 వేసి మనం ఒకే టేబుల్లో కట్ చేసినట్టయితే ఇది సింప్లెస్ట్ ఫార్మ్. ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సింప్లెస్ట్ రేషియో అనేది 26:25 అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదే విధంగా క్లాసెస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంకొక 10 మంది విద్యార్థులకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 28th క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్ అనేది మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో తరచుగా అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 or 2 rupees in the form of 1 rupee, 50 paisa and 10 paisa coins in the ratio 3:4:10, then the number of 10 paisa coins is అని అడిగాడు. అయితే ఒక బ్యాగ్ లో అంట 1 or 2 rupees ఉన్నాయి. అందులో 1 rupee కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 10 పైసా కాయిన్స్ కూడా ఉన్నాయి. 3 types ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఆ 3 కూడా ఎలా ఉన్నాయంట? 1 rupee కాయిన్స్ ఏమో 3 parts అయితే, 50 పైసా కాయిన్స్ 4 parts అయితే, 10 పైసా కాయిన్స్ ఏమో 10 parts ఉన్నాయి. ఇప్పుడు 1 rupee అని రాస్తున్నాను. 1 rupee 50 పైసాని రూపీస్ లో చేంజ్ చేయాలి. 50 పైసా బై 100. ఇప్పుడు చేంజ్ చేసినట్టయితే 5 1 జా 5 2 జా అంటే 1/2 రూపీ. రూపీస్ లో చేంజ్ చేస్తున్నాను. 1 rupee కాయిన్స్, 50 పైసాని 1/2 రూపీస్ కాయిన్స్. నెక్స్ట్ ఈ 10 పైసాని కూడా మనము రూపీస్ లో చేంజ్ చేయాలంటే 10/100 రాసుకోవాలి. అంటే 1/10 రూపీస్. రూపీస్ లో చేంజ్ చేశాను. ఓకే, ఇది 1 rupee, ఇది 50 పైసా, ఇది 10 పైసా. ఇవి కాయిన్స్ అన్నమాట. ఈ కాయిన్స్ 1 rupee కాయిన్స్ ఎన్ని పార్ట్స్? 3 parts ఉన్నాయి. అంటే 3x ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4 parts ఉన్నాయి. అంటే 4x.
10 పైసా కాయిన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 10 పార్ట్స్, అంటే 10 కాయిన్స్ ఉన్నాయి, 10x కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏమో 3x, ఏంటివి? 1 రూపీ కాయిన్స్. నెంబర్ ఆఫ్ పాయింట్స్ 4x, ఏంటివి? 50 పైసా. నెంబర్ ఆఫ్ పాయింట్స్ 10x, 10 పైసా. ఓకే, ఇవన్నీ కూడా పైసా కాదు, రూపీస్ లో కన్వర్ట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 రూపీ కాయిన్స్ 15 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చెప్తాను? నా దగ్గర ఎంత ఉన్నట్టు? 1 into 15 ఉన్నట్టు. మరి 1 రూపీ కాయిన్స్ 3x ఉన్నాయి, 3x ఉన్నాయి, అంటే 1 into 3x, 1 into 3x ప్లస్ ఇది 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4x ఉన్నాయి, అంటే 50 పైసా కాయిన్స్ 4 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు? 4 into 50 పైసా ఎంత అయింది? 2 రూపీస్ ఉన్నట్టు. అలాగే ఇది 50 పైసా లేదా హాఫ్ రూపీ. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 4x కాయిన్స్ ఉన్నాయి, అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఆ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఆ అమౌంట్ ఇది, అంటే 50 పైసా కాయిన్స్ ఉన్నటువంటి అమౌంట్ ఇది, 1 రూపీస్ ఉన్నటువంటి కాయిన్స్ అమౌంట్ ఇది, ప్లస్ 10 పైసా 1/10 రూపీస్, అంటే 10 పైసా. 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10x ఉన్నాయి. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 పైసా కాయిన్స్ యొక్క అమౌంట్ వస్తుంది, అంటే 10 into 1, 10x into 1/10. ఇది 1 రూపీ కాయిన్స్ అమౌంట్, ఇది 50 పైసా కాయిన్స్ అమౌంట్, ఇది 10 పైసా కాయిన్స్ అమౌంట్. ఈ మూడు కూడా యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? ఆ బ్యాగ్ లో మొత్తం ఎంత అమౌంట్ ఉంది? 102. చూడండి, 1 into 3x 3x, 2 1 జా 2 2 జా, 1 into 2x 2x, ఈ 10 కి 10 కి క్యాన్సిల్ అయిపోతే 1 into x ప్లస్ x దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 102. 3x 2x కలిపితే 5x, 5x 1x కలిపితే 6x ఈక్వల్ టు 102. ఈ x అనేది 6 ని మల్టిప్లై చేస్తుంది, అటే వెళ్తే ఏమవుతుంది? x ఈక్వల్ టు 102/6, 6 1 జా 6, ఇంకా 4 2 మిగిలింది, 6 7 జా 42. ఎన్ని వచ్చింది? x వాల్యూ 17. మనకి ఏం అడుగుతున్నాడు? ద నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 10x ఉంటాయి. హాఫ్ పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4x ఉన్నాయి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3x ఉన్నాయి. మనకి అడిగినది ఏమిటి? 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10x, అంటే 10 into x వాల్యూ ఎంత? 17. దట్ ఈక్వల్ టు 10 17 జా 170. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ 1 రూపీ కాయిన్స్ అడిగాడు అనుకోండి, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3x, అంటే 3x ఈక్వల్ టు 3 into x వాల్యూ ఎంత? 17. 3 17 జా 51 కాయిన్స్ ఉన్నాయి. ఇన్ కేసు హాఫ్ పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4x, అంటే ఇక్కడ దెన్ ద నెంబర్ ఆఫ్ హాఫ్ పైసా కాయిన్స్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు హాఫ్ పైసా కాయిన్స్ ఎన్ని? 4x. 4x అంటే 4x దట్ ఈక్వల్ టు 4 into x వాల్యూ ఎంత? 17. దట్ ఈక్వల్ టు 68 కాయిన్స్ ఉంటాయి. 4 17 జా 68. ఈ విధంగా క్వశ్చన్ అనేది అడగడానికి స్కోప్ ఉంది. ఈ మోడల్ క్వశ్చన్ మీకు అర్థం అయినట్టయితే ఓకే, అర్థం కానట్లయితే మరలా చూడండి. ఇన్ కేసు మీరు చూడకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. చేసినట్టయితే మీకు ఎటువంటి ఆటంకం కలగదు. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది ఐఐటి మోడల్ క్వశ్చన్స్ ఇంకా డెప్త్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. వాటిని కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి బేసిక్స్ నుండి ఐఐటి లెవెల్లో మనకి క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది రెగ్యులర్ స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి నవోదయ, సైన్స్ స్కూల్, ఆర్ఎంఎస్ అండ్ ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్ స్కాలర్షిప్ టెస్ట్ కి రాయబోయే విద్యార్థులను ఉద్దేశించి ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక 30 నిమిషాలు మాత్రమే క్లాసు ఉంటుంది. ఓకే, మీకు తెలిసిన పిల్లలందరికీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 9th క్వశ్చన్ చూసినట్టయితే మనకి వాట్ ఈస్ ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ 3, 4 and 6 అన్నారు. అంటే మనకి
ఈ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే 2 రేషియోస్ ఈక్వల్ గా ఉంటే ఆ 2 రేషియోస్ లో ఉన్నటువంటి 4 టర్మ్స్ కూడా ప్రపోర్షనల్ లో ఉన్నవి అని అర్థం అనమాట. ఇది ఫస్ట్ ప్రపోర్షనల్, సెకండ్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ అనేది ఒక ఏ అనుకుందాం. 3:4 ఈక్వల్ టు 6:x. అంటే ఇక్కడ ఈ 2 రేషియోస్ ఈక్వల్ గా ఉన్నవి. అంటే 3ని ఒక 2 మల్టిప్లై చేస్తే మనకి 6 వచ్చింది. అలాగే 4ని కూడా ఒక 2 తో మల్టిప్లై చేస్తే 4 2 8. x వాల్యూ ఎంత వచ్చింది? ఫోర్త్ ప్రపోర్షనల్ 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా అయినా చేయొచ్చు. లేదా ఈ 3:4 ఈక్వల్ టు 6:x లో ఫోర్త్ ప్రపోర్షనల్ x వాల్యూ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అంటే 3 into x. ఎక్స్ట్రీమ్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అంటే 3x. ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ అంటే 4 6 24. That equal to x equal to 24/3. That equal to 3 1 3 8. That equal to x equal to 8. మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు లేదా ఆ విధంగా చేయొచ్చు. ఏ విధంగా అయినా ఫోర్త్ ప్రపోర్షనల్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం 2 రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఈజీగా అయినా ఈక్వల్ అయినా ఒకటే, అంటే ప్రపోర్షనల్ లో ఉన్నవని అర్థం అనమాట. అలా ఉన్నట్టయితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చి అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అప్పుడు నాకు 4 into x ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. మరి ఈ రెండు మల్టిప్లై చేసి 3 into 12. దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు మనకు కావాలంటే 3 into 12/4. 4 1 4 3 3 3 9. x వాల్యూ ఎంత వచ్చింది? 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి ఈ ప్రపోర్షనల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ క్లాసెస్ అనేది ఇదే విధంగా మనకి రన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ 9505422676 కి మీరు మెసేజ్ చేసినట్టయితే ఆ క్వశ్చన్స్ కూడా మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ కండక్ట్ చేసే టైంలో మీరు ఆ క్వశ్చన్స్ పంపించినట్టయితే ఈ నెంబర్కి నేను ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కష్టం అనిపించినటువంటి క్వశ్చన్స్ కూడా ఓకే ఇదే విధంగా రన్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం.